దైవజనులకు దైవ సేవలకు యేసుక్రీస్తు దీవెనలు మెండుగా ఉండాలని మాచర్ల శాసన సభ్యులన్నారు. సోమవారం మాచర్ల మండల పరిధిలోని విజయపురి సౌత్ కాలనీలో గ్లోరీ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరిశుద్ధాత్మ పండుగ కార్యక్రమానికి ఎమ్మెల్యే జూలకంటి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నాగార్జునుడు నడియాడిన ఈ ప్రాంతంలో 40 రోజుల పాటు 50 సంఘాల వారు ఉపవాస దీక్ష చేయటం అభినందనీయమని అన్నారు. వారు చేపట్టిన ఈ దీక్ష యేసుక్రీస్తు ఆశీస్సులతో విజయవంతంగా ముగించి ఆయన కృపకు పాత్రులు అయ్యారనన్నారు. ఈరోజు నాగార్జున సాగర్లో గ్లోరీ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ మరి ఉత్సవాలు జరుపుకుంటూ ఉపవాస దీక్షని విరమిస్తున్న 50 సంఘాల క్రైస్తవ సోదర సోదరీమణులకు మరి వేదిక మీద ఉన్న దైవ సేవకులకు ఈరోజు పరిశుద్ధాత్మ పండుగ ఆహ్వానాన్ని పురస్కరించుకొని నన్ను ఆహ్వానించిన పెద్దలకు, ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. పాస్టర్ దానియేల్ గారు, అలాగే 40 రోజులుగా 50 సంఘాల చెందిన మరి దైవ సేవకులు అందరూ కూడా ఉపవాస దీక్షల్ని నిర్వహించి ఈరోజు విరమణ చేస్తున్నందుకు వారికి ఆ యేసుక్రీస్తు అన్ని విధాలుగా మేలు చేయాలని, వారి ఆరోగ్య ఐశ్వర్యాల్లో మంచి వృద్ధి రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ నాగార్జున సాగర్ ఒక చారిత్రాత్మకమైన ప్రదేశం. నాగార్జునుడు నడయాడిన నేల ఇది. ఈరోజు మనం అనుపులో చూస్తూ ఉన్నాం. నాగార్జునుడు ఎలాంటి మహానుభావుడో మరి చాలామందికి ఈ తరం కుర్రాళ్ళకి తెలియదు. నాగార్జునుడు వాళ్ళ గురువు గారి దగ్గర విద్యను అభ్యసిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రజలు పేదరికం పట్ల చెలించి ఆయన వాళ్ళ గురువు గారిని అడిగాడంట. గురువుగారు, మీరు మహా ఉన్నతమైన వ్యక్తి కదా, ఇంకా ఈ పేదలు కష్టాలు బాధలు ఇవన్నీ ఎందుకు, ఈ కనపడే కొండలన్నింటినీ బంగారంగా మార్చేద్దాం గురువుగారు అన్నాడంట. అంటే అక్కడ ఆయన పేద ప్రజల పట్ల స్పందించిన విధానం. అప్పుడు వాళ్ళ గురువు అన్నారంట, ఇవన్నీ బంగారంగా చేసేస్తే కొనేవాడు ఎవడరా, దీనికోసం కొట్టుకొని ప్రజలు చచ్చిపోతారా బాబు అని చెప్పేసి ఆయన చెప్పారట. మరి ఆయన పేరు మీద ఇక్కడ ఒక ప్రాజెక్టు నిర్మాణం, ప్రపంచంలోనే అతిపెద్ద రాతి కట్టడంలో నిర్మించబడిన డ్యామ్ ఏదన్నా ఉందంటే మరి అది మన నాగార్జున సాగర్. ప్రపంచంలోనే అతిపెద్దది రాతితో నిర్మించిన డ్యామ్ మన నాగార్జున సాగర్. మరి ఎంతోమంది ఆ రోజు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములై ఎంతోమంది
నిర్మాణ పనులు జరిగేటప్పుడు అసువులు బాసిన వ్యక్తులు ఈ ప్రాంత వాసులు చాలా మంది ఉన్నారు. మరి దురదృష్టం ఏంటంటే నాగార్జున సాగర్ మన ప్రక్కనే ఉంది, కానీ మనకి